ఇక రాజీవ్ గారు సంక్షిప్తంగా మాట్లాడితే మనం పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి చర్చల గురించి కేఎస్ఆర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు, శుభోదయం. ఒక్క నిమిషం పురుషోత్తం రెడ్డి గారు ఏదో అడిగారు. ఒక్క నిమిషం పురుషోత్తం రెడ్డి గారు ఆయన ఏం అడగలేదు సార్. హీరో మధ్యలో వచ్చారు అంతే. పురుషోత్తం రెడ్డి గారు ఏం అడగలేదు సార్. ఓకే రైట్. ఓకే రాజీవ్, అందరికీ నమస్కారం సార్. రేవంత్ రెడ్డి గారు అంశం చూస్తే, రేవంత్ రెడ్డి గారు గతంలో నాది గుంపు మేస్త్రి పని అన్నాడు. ఆయన గుంపు మేస్త్రికి ఉన్నటువంటి అవగాహన కూడా లేకుండా నేను మాట్లాడాడు అనిపించింది. అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అనే వ్యక్తి అసలు పాదయాత్రలు యాత్రలు అనే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు గుర్తే ఉంటది, పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మైసూరు రెడ్డి గారు కలిపి రాయలసీమ యాత్ర చేశారు. అసలు అప్పుడు చేసినటువంటి యాత్రలో ఆ ప్రాంతాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కానీ ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆ రోజుల్లోనే ప్రణాళికతో అధికారం వచ్చిన తర్వాత అన్ని పనులు కూడా, అంటే రాయలసీమకు కానీ లేదా నీటిపారుదల వ్యవహారాలకు కానీ ఆయన చేసేటువంటి ప్రజా ప్రస్థానం పాదయాత్రలు కానీ కష్ట నష్టాలు ఇబ్బందులు తెలుసుకుని దానికి ఒక పరిష్కారాన్ని ఆయన యొక్క 5 ఏళ్ల కాలంలో చూపించారు. ఆ 5 ఏళ్ల కాలంలో ఆయన కట్టినటువంటి నీటి ప్రాజెక్టులే ఈ రోజు ఆ రాష్ట్రం, అటు తెలంగాణ కానివ్వండి ఇటు ఆంధ్ర ప్రాంతం కానీ సస్యశ్యామలం అవుతుందంటే దానికి కారణం అపర భగీరథులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఇదే రేవంత్ రెడ్డి గారు నాడు ఉమ్మడి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నటువంటి అసెంబ్లీలో ఆయన మైక్ పట్టుకుని యాజ్ ఎ శాసనసభ్యుడిగా మాట్లాడాడు. చరిత్ర మర్చిపోదు. ఏమని, ఆయన ఇంట్లో ఒక మరణం, బహుశా ఆయన తండ్రి గారు తల్లి గారు నాకు సరిగా గుర్తులేదు కానీ, చనిపోయినటువంటి తల్లిదండ్రులకి కొడుకు దహన సంస్కారాలు చేసిన తర్వాత తలక స్నానం చేసి ఇంటికి రావాలి, అక్కడికి వెళ్ళి నేను దహన సంస్కారం అయిన తర్వాత బోర్ ఆన్ చేశాను, బోర్ ఆన్ చేస్తే నీళ్లు రాలేదు, నీళ్లు రాకపోతే ఏదో చెంచా నీళ్ళు ఇలా నెత్తిని జల్లుకుని వచ్చాను, మా తెలంగాణలో ఎంత ఘోరమా ఎంత అవమానమా, కనీసం తండ్రో తల్లిలో చనిపోతే కూడా దాన సంస్కారాలతో నీళ్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఇదే రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడాడు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మోటార్ ఆన్ చేసుకుంటే సుయ్య నీళ్లు వస్తున్నాయి కదా. ఎవరి వల్ల వస్తున్నాయి? బికాస్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే ఈ రోజు నువ్వు తాగే ప్రతి నీటి చుక్క కూడా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో పూర్తి చేసినటువంటి మీరన్న కలవకుర్తి ఇరిగేషన్ కానీ లేదంటే రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఇలాగ అనేక ప్రాజెక్టులు. అంటే అధికారం రాకముందు రాజశేఖర రెడ్డి గారి దేవుడు అన్నాడు, అధికారం వచ్చాక రాజశేఖర రెడ్డి గారిని దెయ్యం అనే విధంగా చిత్రీకరిస్తున్నాడు. అంటే వాడుకుని వదిలేయడం అనేటువంటిది చంద్రబాబు తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి గారు నేర్చుకున్నారన్న విషయం ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం, గోపిచంద్ గారితో సినిమా ఉంటది, ఆ సినిమా పేరు నాకు తెలియదు కానీ, నాది అనుకున్నది, ఆ సినిమాలో డైలాగ్ ఇదే, నాది అనుకున్నది ₹1 అయినా వదిలిపెట్టను, నాది కాదు అనుకున్నది ₹1 నాకు వద్దు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హక్కు అనుకున్నది, హక్కు అని వాస్తవం ఉన్నది రేవంత్ రెడ్డి. ఈ ఒక రేవంత్ రెడ్డి కాదు, 100 కాదు 1000 రేవంత్ రెడ్డిలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని నుంచి కూడా టచ్ చేయలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రావాల్సినటువంటి దాన్ని తీసుకురాగలడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఇది జగన్మోహన్ రెడ్డి గారేమో ఎంతో సౌమ్యంగా ఉన్నతంగా వ్యవహరిస్తున్నాడు, ఈయనేమో ఇప్పుడు రమ్మనంటే అప్పుడు రమ్మనంటే నేను మాట్లాడుతున్నాడు. ఇది చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. 2 రాష్ట్రాలు స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో సయోధ్యమైనటువంటి ఉద్దేశపూర్వకంగా ముందుకెళ్లాలి తప్ప గొడవలకో యుద్ధాలకో చేయడానికి ఇవేమి రాచరిక పాలన రాజ్యాలు కాదు. పెద్దలున్నారు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్నటువంటి కనీస అవగాహన లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశంలో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు తప్పితే ఇంకొకటి కాదు. అక్కడ ఏదో కేసీఆర్ గారికి ఆ హెల్త్ ఏదో బాగైపోయింది, ఆయన మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాబోతున్నాడు. కేసీఆర్ గారు ఏమన్నా వస్తే ఇటు పక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అటు వెళ్ళిపోతారేమో భయపడి ఈ రకమైనటువంటి పొలిటికల్ స్ట్రాటజీ మైలేజ్ లో భాగంగా చేసినటువంటి మాటలుగా పరిగణలోకి తీసుకోలేదు తప్పితే ఇంకో రకంగా అయితే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మాటలన్నీ కూడా అర్థరహితమైనటువంటి మాటలు, అర్థం లేని మాటలు. కేపీ రెడ్డి గారు అనంతపురం నుంచి. కేపీ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు ఈ టీడీపీ జనసేన పొత్తు మీద మీ అభిప్రాయం ఏమిటి? వాళ్ళు పొత్తు అంటున్నారు, సీట్లు అంటున్నారు. 20 సీట్లకే చంద్రబాబు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ లొంగిపోయేటట్లున్నాడు. మరి జనసైనికుల ఆత్మాభిమానం అట్లా తాకట్టు పెట్టినా పర్వాలేదా? ఎట్లా దీన్ని ఎట్లా చూడాలి? రెడ్డి గారు మాట్లాడండి. కట్ అయింది. ఇక రాజీవ్ గారు సార్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన బతకడం కోసం, అంటే ఆయన తీసుకున్న ప్యాకేజీల కోసం బతకడం కోసం, లేకపోతే ఆయన దత్త తండ్రిని ఏదో చేసుకోవడం కోసమో తనని అభిమానించి, అంటే ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించేటటువంటి అభిమానుల్ని
తన కోసం ప్రాణం పణంగా పెట్టి కష్టపడేటటువంటి జన సైనికులు అనబడే కార్యకర్తల్ని, తన కోసం నిలబడేటటువంటి సామాజిక వర్గమైనటువంటి కాపు కులస్తుల్ని, వీళ్ళందరినీ కూడా గంప గుర్తుగా తీసుకెళ్లి గంగలో ముంచేసినట్టే 30 సీట్లు పోటీ చేసి ఒప్పుకుంటే మాత్రం 30 కూడా కాదు, 25, 27 అంటున్నారు. అంతకన్నా ఎక్కడన్నా దూకెత్తే బెటర్ రా బాబు అనే పరిస్థితిలో జన సైనికులు మదన పడుతున్నారు. కాదు తెలుగుదేశం వాళ్ళు 20 చాలు అంటున్నారంటండి. తెలుగుదేశం వాళ్ళు 20 చాలు నీకు అంత మించి నీకు అంత సీన్ లేదు అని చెప్తున్నా కూడా, నీకు అంత సీన్ లేదని చెబుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఫీల్ కావట్లా. నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనుకున్న ఆయన చివరికి ఆయన పరువు తీసుకెళ్లి 20 సీట్లు 10వ పరకం అనేవాళ్ళు ఏదో బతిలాడు ఇంకో 5 ఎక్స్ట్రా ఇస్తాము చాలే సరిపెట్టుకో అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారంటే చంద్రబాబు గారు రాయించినట్లే కదా, ఇంక దాంట్లో అనుమానం లేదు కదా. నో డౌట్ సార్, చంద్రబాబు నాయుడు మనోగతం ఏదైతే ఉంటుందో అదే పచ్చ మీడియాలో ప్రస్ఫుటంగా ప్రచురితం అవుతాది. ఇది అలనాడు ఎన్టీ రామారావు గారిని కించపరచిన దగ్గర నుండి నేడు పవన్ కళ్యాణ్ తో మంతనాల విషయాలు ప్రచురించే వరకు ఇదే పందా. అయితే పవన్ కళ్యాణ్కి తెలియక మునుగుతున్నాడేం కాదు. పవన్ కళ్యాణ్కి తెలుసు, పవన్ కళ్యాణ్ వాళ్ళ చేతులకు ఒక బానిస అయిపోయాడు, ఒక బందీ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర లేదా చంద్రబాబు నాయుడు చెప్పులు నెత్తిన పెట్టి తిరగడానికో పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యాడు తప్పితే ఆ జన సైనికులు వాళ్ళ నాయకులు సిద్ధమయ్యారో నేనైతే అనుకోను. నేనైతే ఒకటైతే నమ్ముతా ఉన్నాను, ఖచ్చితంగా పురుషోత్తం రెడ్డి గారు ఇందాక ఏదైతే చెప్పారో ఈ పొత్తు 2 రకాలుగా విచ్ఛిన్నం అవుతుంది. ఒకటి విచ్ఛిన్నం అయితే అధికారికంగానే పవన్ కళ్యాణ్ కి కింద ఉన్న ప్రజల వల్ల తప్పక బయటికి రావటం పరువు కోసం ఒకటి, లేదా 2 పేరుకి పైన పొత్తు పెట్టుకున్నా సరే, పొత్తుల పేరుతో కలిసినా సరే కింద వాళ్ళ నాయక గణం గాని కార్యకర్తలు గాని చంద్రబాబుని చిచ్చి అంటారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు ఈ జన సైనికుల్ని పిచ్చోళ్ళ మాదిరి సైకోల మాదిరి చూస్తున్నారు తప్ప వాళ్ళని కార్యకర్తలుగా నాయకులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా పరిగణలోకి తీసుకోవట్లేదు. మీరు 20 సీట్లు అంటున్నారు కదా, ఇంకొక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కనీసం పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసినటువంటి గాజువాక భీమవరం సీట్లు కూడా జనసేనకి ఇవ్వట్లేదు సార్. వాళ్ళు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అంతకన్నా ఆత్మహత్య, రాజకీయంగా ఆత్మహత్య అంటారు దీన్ని. ఇంకా నాదెండ్ల మనోహర్ గారి గురించి చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసిన గాజువాక నియోజకవర్గం, గతంలో పోటీ చేసిన భీమవరం నియోజకవర్గాలు కూడా జనసేన పార్టీకి ఇవ్వట్లేదు తెలుగుదేశం. ఇంకే మళ్ళీ పొత్తని పెద్ద పెద్ద పోతుకోవద్దు ఎందుకు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అర్థం కాదు. ఇంకో విషయం చూడండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎవరెవరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకో పాయింట్, కీలకమైన పాయింట్ ఇంకోటి చెప్పండి సార్. ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నంలో చెప్పండి. ఉదాహరణకి భీమిలి నియోజకవర్గంలో పంచకర్ల సందీప్ అని చెప్పి చంద్రబాబు గారు ఉదాహరణకి భీమిలి నియోజకవర్గంలో పంచకర్ల సందీప్ అని చెప్పి ఒక యువకుడు, అంటే యువకులు ఏ పార్టీలో ఉన్న అందరూ వృద్ధిలోకి రావాలి. ఆ కుర్రోడు అహోరాత్రులు రాత్రి పగలనుకో పాదయాత్రలు చేసి తిరుగుతున్నాడు భీమిల్లో. ఒకటి ఆ అబ్బాయికి సీట్ లేదు. మా పార్టీ నుండి వెళ్ళిపోయిన జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పెద్ద తెస్తామని తీసుకెళ్లాడు జనసేనలోకి. ఆయనకి టికెట్ ఇవ్వడానికి వీల్లేదని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి మామగారైన బండారు సత్యనారాయణమూర్తికే టికెట్ ఇవ్వాలని కొట్లు పట్టేసుకుంటున్నారు. అక్కడ ఒక గోల. విజయవాడ వెస్ట్ కి చెందినటువంటి పోతుని మహేష్ ఏమో జనసేన అనుకుని తిరిగాడు. అక్కడ బుద్ధా వెంకన్నని జలీల్ ఖాన్ దెబ్బలాడేసుకుంటున్నారు. మాదంటే మాదని సీటు. మధ్యలో జనసేన అందరూ ఏమవుతున్నారు, ఆటలో అట్టుకోళ్ళు అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ నమ్మినందుకు నెట్ట నిలువున జన సైనికులందరూ మునిగిపోక తప్పదు. జనసేన అనేటువంటిది రాజకీయంగా సమాధి కాబోయే పార్టీ. 2024లో ఎవరు ఓడినా ఎవరు గెలిచినా పవన్ కళ్యాణ్ గాని జనసేన పార్టీ గాని సమాధి అవ్వక తప్పదు. ఆ పవన్ కళ్యాణ్ ని ఆ జనసేనని చంద్రబాబు నాయుడు వాడుకుని ఎన్నికలు అయ్యాక ఎడంకాలతో తన్ని తోసేస్తాడు, కూరలో కరివేపాకులను చేస్తాడు, డౌట్ ఏం లేదు. ఇది ఆల్రెడీ కాపు సామాజిక వర్గం మొత్తం గ్రహించింది. పవన్ కళ్యాణ్ గ్రహించినా గ్రహించకపోయినా ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్, కాపు సామాజిక వర్గం గాని జన సైనికులు గాని పవన్ సినిమా అభిమానులు గాని పవన్ రాజ్యాలు వెళ్ళాలని కోరుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం చంద్రబాబు రాజ్యానికి రాళ్లు మోస్తానంటున్నాడు. అది పవన్ కళ్యాణ్కి ఇష్టమేమో తప్పితే జన సైనికులకు కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ ఎవ్వరికి ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితులు వాళ్ళ పొత్తు వల్ల భవిష్యత్తు రోజు వాళ్ళ కష్టం నష్టం తప్పితే ఇంకొకటి కాదు. పవన్ కళ్యాణ్ మాత్రం ప్యాకేజీలు తీసుకుని చల్లగా సైడ్ అయిపోతాడు. మిగతా వాళ్ళందరినీ నమ్మినందుకు నట్టాట ముంచేస్తాడు.